వంట చేయడానికి ఉల్లిపాయలు, టొమాటోలు కోసి పెట్టానండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ అండి. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రైస్ పెట్టేసి రైస్ వార్ చేశానండి. తర్వాత చికెన్ ఫ్రై చేసేసి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత చికెన్ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి కొత్తిమీర వేసేసానండి. ఈరోజు మా అందరి కోసం రైస్, రసం, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు చేశానండి. తర్వాత స్టవ్ కాడంతా క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసేసిన తర్వాత ఈరోజు స్పెషల్గా జొన్న రొట్టెలు తెచ్చారండి మా మావయ్య బయట నుంచి. చికెన్ పులుసు, జొన్న రొట్టెలు కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సహస్ర కోరిపు. వంట చేయడానికి ఉల్లిపాయలు, టొమాటోలు కోసి పెట్టానండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ అండి. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రైస్ పెట్టేసి రైస్ వార్ చేశానండి. తర్వాత చికెన్ ఫ్రై చేసేసి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత చికెన్ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి కొత్తిమీర వేసేసానండి. ఈరోజు మా అందరి కోసం రైస్, రసం, చికెన్ పులుసు చేశానండి. తర్వాత స్టవ్ కాడంతా క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసేసిన తర్వాత ఈరోజు స్పెషల్గా జొన్న రొట్టెలు తెచ్చారండి మా మావయ్య బయట నుంచి. చికెన్ పులుసు, జొన్న రొట్టెలు కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సహస్ర కోరిపు.